నీ పశ్చాత్తాపానికి క్షమాపణ ఉంది. అయ్యా నిజమే, ఈ నోట అనేకమైన వచ్చాయి ప్రభువా, ఈరోజు తీసేస్తా, డెలీట్ చేసేస్తా. నా నోటి నుంచి వచ్చే, నా ఆలోచనతో వచ్చే మాటలు డెలీట్ తీసేస్తాను ప్రభువా. అంత మాత్రమే కాదు, పోకిరి చేష్టలు కూడా వదిలేస్తా. పోకిరి చేష్టలు కూడా నీకు పడవంటున్నావుగా, వదిలేస్తాను ప్రభువా. నీకు పడేవేంటి వెతుక్కుంటా, నీకు ఇష్టమైనవి ఏంటో వెతుక్కుంటా. ఇటు చల్లగానైనా ఉండు, వెచ్చగానే నులివెచ్చగా వద్దు అంటున్నావు కదా ప్రభువా. అయితే నులివెచ్చని జీవితం నేను జీవించను అయ్యా. నులివెచ్చగా బ్రతుకుతూ నేను ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబు రాదు. నులివెచ్చగా నేను బ్రతుకుతూ ఎంత ఏడ్చి ఉపవాసం ఉండి కఠినంగా ఉపవాసముతో ముందుకు వెళ్ళినా దక్కవు. కాబట్టి ఈ రోజునైనా ఆ నోటికి వచ్చే బూతులు విడిచిపెడతాను, పోకిరి చేష్టలు, పోకిరి మాటలు విడిచిపెట్టేస్తానయ్యా అని ఈరోజు గొప్ప డిసిజన్ తీసుకున్నావా? ముందుంచాడు దేవుడు గొప్ప సంవత్సరం, అద్భుతమైన సంవత్సరం, నీ బ్రతుకు మార్చబోతున్న సంవత్సరం, నీ జీవితాన్ని మార్చబోతున్న సంవత్సరం, నీ కుటుంబాన్ని కట్టబోతున్న సంవత్సరం నా దేవుడు నీకు ఇస్తున్నాడు ఆయన. స్తోత్రం. నీ పిల్లల భవిష్యత్తు నిర్ధారణ చేసే సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. నీ పిల్లలకు మంచి మంచి సంబంధాలు తెచ్చే సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. నీ అప్పులు తీరే సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు. నువ్వు ఇతరులకు ఇచ్చేట్టుగా మార్చే సంవత్సరంలోకి బ్రదర్ సిస్టర్ అడుగు పెట్టబోతున్నావు. మాను, ఈరోజు నా దేవుడు ఏది అయితే లోపములు ఉన్నాయి సరి చేసుకోమంటున్నాడో ఆ లోపాలు విడిచిపెట్టు. ఆశీర్వదించబడు, దీవించబడు, దేవుణ్ణి మెప్పించే విధంగా బ్రతుకు. ఆ బ్రతుకు కోసం ఈరోజు నువ్వు అడుగులు వేసే విధంగా ముందుకొచ్చావా? నా దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు బిడ్డ, ఎత్తుకుంటాడు. అందరికి చెప్తాడు, ఊరూరా ఊరేగిస్తాడు. నీ సాక్ష్యాన్ని అనేక డముకు వేసి మరీ చెప్తాడు నా దేవుడా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయము లాస్ట్కి మాట చదివేసి ముగిద్దాం. నేను మీకు చెప్పినది ఏమనగా, మనిషి పలుకు వ్యర్థమైన ప్రతి మాట గూర్చియు విమర్శన దినమందు నువ్వు లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది మనిషి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి మనిషి లెక్క అప్ప చెప్పవలసిన దినం ఒకటి ఉంది. ఒకటి విమర్శిస్తాడు, ఆ దినములు విమర్శించి తర్కించి చెప్తాడు. ఏం చెప్తాడు నీ గురించి? విమర్శిస్తాడు, తర్కిస్తాడు. నువ్వేం మాట్లాడావు, ఎప్పుడు మాట్లాడు, ఎట్టా మాట్లాడు, ఎందుకు మాట్లాడావు, అసలు నీకు ఎందుకు వచ్చింది ఆ పలుకు అంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అప్పుడు నువ్వు పట్టుబడతావు, తట్టుకోలేవు, పట్టుబడతావు. ఆయన ఎదుటి నువ్వు అబద్ధం ఆడతాడు కూడా ఉండదు. మనుషులైతే అబద్ధం ఆడి కప్పేసినా అలాగా ఓహో ఊహు అంటారు. కానీ దేవుడు అలా అండగా, ఆయనకు అన్నీ స్పష్టమే, ఆయనకు అంతా తెలుసు. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడితే పక్కన దూతను పిలుస్తాడు, మిఖాయేలు ప్లీజ్ కమ్ అంటాడు. ఇతడు ఏదో మాట్లాడుతున్నాడు చూడు అంటే ఆ రికార్డ్ చూపిస్తుంది. అప్పుడు నువ్వు అన్నవన్నీ ఎవరెవరితో అన్నావు అన్నీ వస్తాయి. విమర్శన దినమందు నీవు పట్టుపడకుండా జాగ్రత్త కలిగి ఉంటా. స్తోత్రం. ఇప్పుడు వరకు ఆయన పట్టుకున్న చాలా విమర్శించి ఆ దినములో నిన్ను తీర్పిచ్చే చాలా ఉన్నాయేమో. అయితే ఈరోజు ఎక్స్క్యూజ్ చేస్తాడు నా దేవుడు. ఈరోజు నా ప్రభు దగ్గర నువ్వు మొర్ర పెడితే, ప్రభువా ఆనాడు తెలియక నాయన ఇలాంటి హెచ్చరికలు ఉన్నాయని తెలియక ప్రభువా నేను మాట్లాడేశాను ప్రభువా, అలాగే నేను మాట్లాడేశాను, అట్లా మాట్లాడి ఉండకూడదు ప్రభువా, అలా నడిచి ఉండకూడదు ప్రభువా, అలా ఆలోచించి ఉండకూడదు ప్రభువా, సారీ ప్లీజ్ ప్రభువా, నేను ఈరోజు మన్నించు ప్రభువా అని నీ పాదాల దగ్గర నేను మొరపెడుతున్నాను ప్రభువా అని పశ్చాత్తాపడితే ఏం చేస్తానంటే మరలా ఆయన జ్ఞాపకం చేసుకోండి. మరలా చెప్పండి. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఒప్పుకుంటావో ఆ క్షణము నుండే నీ ప్రతి పాపము కడగబడుతుంది. మరలా జ్ఞాపకం చేసుకోడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రోజే బలం ఉన్నప్పుడే, తెలివి ఉన్నప్పుడే, జ్ఞాపక శక్తి ఉన్నప్పుడే, మతి మరుపు రాకముందే, ఈ రోజే సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడే ఆయన పాదాల దగ్గర కూర్చునియాడు. ఈరోజు వేడు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మొర్ర పెట్టాల్సింది ఏంటో తెలుసా? అయ్యా అట్టా నేను నడిచి ఉండకూడదు, అట్టా నేను మాట్లాడి ఉండకూడదు, క్షమించు ప్రభువాన్ని. నువ్వు అన్ని ఒప్పుకొని కప్పుకోకుండా విడిచిపెట్టి గుణం కలిగి ఉన్న వరకు ఆయన చేతులు ఎలా వస్తాయి తెలుసా? అక్కడ కూర్చుంటావు, ఏడుస్తావు, నీ తల మీదకి ఆయన చేతులు వస్తాయి. ఎవరో నిన్ను స్పర్శిస్తున్నారనే ఆ స్పర్శ నీకు కనబడుతుంది, నీ స్పర్శకు అర్థమవుతుంది. ఆయన చేతులెత్తి నీ తల మీద ఉంచి నిమురుతూ అంటాడు, నా బిడ్డ నిన్ను పూర్తిగా క్షమిస్తున్నానమ్మా, పూర్తిగా క్షమిస్తున్నాను అంటాడు. మరలా ఏమంటాడు తెలుసా? మరలా పాపము చేయకుండానట్లు జాగ్రత్త పడు, నీ నోటికి అద్దు కలిగుండు, పోకిరి చేష్టలు విడిచిపెట్టు, బూతులు విడిచిపెట్టు, విశ్వాసిగా బ్రతుకు, విశ్వాసంలో కట్టుకో, ప్రేమలో
తేరిపారులాడు అని నా దేవుడు చేతులెత్తి మరి దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పు హల్లెలూయా. దీనికోసం మనం తెంపరాలుద్దుముగాక, వీటి కోసం మనం పాకులాడితే నా దేవుడు అన్యాయస్తుడు కాదండి, ఆయన గొప్ప న్యాయస్తుడు. నా దేవుడు ఎవరండి? గొప్ప న్యాయస్తుడు, గొప్ప న్యాయస్తుడు. గొప్ప దినములు అడుగు పెట్టబోతున్నాం. ఎందుకో 2025 అంటే నా హృదయంలో ఏదో చెప్పలేనంత ఆనందం ఏర్పడుతుంది. సంఘం కోసం ఆనందం ఏర్పడుతుంది. అమ్మా అయ్యా, మీరు గొప్ప సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నారు. నేను ఎప్పుడూ మాట్లాడని మాటను మాట్లాడుతున్నా. ఏంటో తెలుసా? గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ఎన్నెన్నో మేలులతో నింపబడిన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. నీ కొరకే కాచుకుని ఉన్న సంవత్సరంలో నీ కుటుంబం అంతా అడుగు పెట్టబోతుంది. ఆమేన్ చెప్పండి. కనుక దేవుడి హెచ్చరికలు మనం దిద్దుకొందుముగాక, హృదయాన్ని దిద్దుకొందుముగాక, ప్రవర్తన దిద్దుకొందుముగాక, మాటను దిద్దుకొందుముగాక, ఆలోచనను దిద్దుకొని అడుగులు వేయుదుముగాక. నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఈ దీవెనలన్నీ నువ్వు పొందుకోవాలంటే ఈరోజు మనం యథార్థ హృదయంతో బ్రతుకుదాం. లోపము లేని బ్రతుకుతో బ్రతికి మనం సరిచేయబడితే నా దేవుడి కటాక్షము మన మీదకి వచ్చి నడిపించును గాక. ఈ వాక్యము నేను బలపరిచినట్లయితే చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా.